నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈ రోజు 4వ శ్రావణ శుక్రవారం. అవునండి. కాబట్టి పండుగ. సో మంచి రెసిపీ ఏదైనా చేయాలి వంటలు పిండి వంటల్లో మీరు. తప్పకుండా అండి. స్వీట్ కార్న్ పొంగల్ చేసేద్దాం. పొంగల్. ఓకే. సో అది కూడా స్వీట్ కార్న్ కాంబినేషన్ లో అన్నమాట. కొంచెం హాట్ గా ఉంటుంది. బాగుంటుంది. సో ఎస్పెషల్లీ ఇలాంటి టైంలో మనకి చాలా బాగుంటుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. కార్న్ పొంగలి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కార్న్ పొంగలి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే బియ్యం, పెసరపప్పు ఓకే. సో 2 కలిపేసి ఇలా కొంచెం మెత్తగా రావాలి. ఓకే. ఓకే. సో పొంగల్ మనకు కొంచెం మెత్తగానే ఉంటుంది కదా. అవును, అంటే కొంచెం ముద్దలాగా ఆల్మోస్ట్ చేసుకోవాలన్నమాట. ఎస్ అండి. బియ్యం, పెసరపప్పు 2 కలిపేసి ఉడికించేసి. సో ఇది ముందు చేసి పెట్టేసుకుంటే మనకు మిగతాది కొంచెం పోపు వేసుకొని ఇవన్నీ వేయించేసుకుంటే రెడీ అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ బియ్యం, పెసరపప్పు ఉడికించుకునేటప్పుడు ఏంటంటే పొంగల్ కోసం చేసుకుంటాం కాబట్టి కొంచెం నీళ్లు ఎక్కువ పోసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే ఆ మిరియం ఘాట్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. అవును. సో పొంగల్ అంటే మనకి మిరియాలు అనేవి యాక్చువల్లీ మెయిన్ గా తెలుస్తూ ఉంటాయి. ఎస్, కొంచెం నెయ్యి కూడా ఎక్కువగానే వేసుకుందాం. నేతితో చేసుకుందాం రాజు గారు. ఎస్, చాలా బాగుంటుంది. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర, సో ఇదేంటంటే మనకి కొబ్బరి చట్నీతో కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంటుంది. అండ్ కొంచెం పులుసు లాంటిది కూడా చేస్తారు రాజు గారు. కాస్త చింతపండు అది వేసి కాస్త పుల్లగా చేస్తూ ఉంటారు పులుసులాగా, అది కూడా చాలా బాగుంటుంది. సో తమిళనాడు సైడ్ అలా ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఆ కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మిరియాలండి. ఓకే. సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, ఓకే, కరివేపాకు. ఓకే. సో కొంచెం వేగాలండి పచ్చిమిరపకాయలు. ఓకే రాజు గారు. సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో దీంట్లో ఉడికించిన స్వీట్ కార్న్, కొద్దిగా పసుపు, ఓకే, అలాగే సరిపడా ఉప్పు. సో దాంట్లో నేను ఉప్పు ఏం వేయలేదండి. సో ఇందులోనే సరిపడా వేసుకుంటున్నాం. ఎస్. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి ఇక్కడ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఓకే. సో మనం ముందుగా ఉడికించుకున్న అన్నం, బియ్యం, పెసరపప్పు మిశ్రమం ఉంది. కాస్త ముద్దలాగా ఉడికించి పెట్టుకున్నాం. ఎస్. ఎస్పెషల్లీ ఇలాంటి పూజలు అవి ఉన్నప్పుడు, వ్రతాలు, అమ్మవారి నోములు ఉన్నప్పుడు ఇలాంటివి చాలా బాగా హెల్ప్ అవుతాయి మనకి. నైవేద్యాలు పెట్టుకోవచ్చు అండ్ త్వరగా అయిపోతాయి, టేస్టీగా కూడా ఉంటాయి. అవునండి. ఉపవాసాలు అవి చేసిన వాళ్ళు ఇమ్మీడియట్ గా చాలా ఎక్కువ కారం, మసాలా ఘాటు అవి తీసుకోలేరు కాబట్టి ఇలాంటివి మైల్డ్ గా ఉంటాయి, కొంచెం బాగుంటుంది. ఓకే. సో ఇవి వేసిన తర్వాత కొంచెం మనకు మగ్గితే సరిపోతుందండి. ఓకే. సో కొంచెం మనకు అది ఒక ఉడికొచ్చేస్తే సరిపోతుంది కదా. ఎస్, అంటే కొంచెం ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా రైస్ తర్వాత ఈ పప్పు మిశ్రమానికి పట్టేసేస్తే ఆ పోపు, జీలకర్ర ఇవన్నీ కూడా బాగా పడతాయి రైస్ కి యాక్చువల్లీ. ఎస్, అంటే కొంచెం మగ్గితే మనకు ఆ రైస్ మొత్తం బాగా పట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఆ తర్వాత చేసాం కదా ప్రాసెస్. అలా కాకుండా రైస్, పప్పు అలా కాకుండా డైరెక్ట్ గా పోపు వేసుకుని రైస్ వేసుకుని ఉడికించుకోవచ్చా రాజు? అలా కూడా చేసుకోవచ్చండి. అంటే కుక్కర్ లో చేసుకుంటూ ఉంటారు కదా. పోపు వేసేసి మనం నానబెట్టిన బియ్యం, పెసరపప్పు 2 వేసేసి సరిపడా ఎసరు వేసేసి హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఓకే. సో అది ఆ ప్రాసెస్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఎస్. ఓకే. ఓకే. సో చివరిగా వస్తున్నాయి రాజు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాం. ఓకే. సో రెడీ అయిపోయిందండి. వావ్. సో మీరు అన్నట్టు కొంచెం కొబ్బరి చట్నీ చేసుకుని తీసుకుంటే ఎక్సలెంట్ కాంబినేషన్.
సో ఇలా మనం ప్లెయిన్గా కాకుండా ఇప్పుడు స్వీట్ కార్న్ యాడ్ చేసాము లేదా వెజిటేబుల్స్ అవి మనకు నచ్చిన ఏమైనా యాడ్ చేసుకొని కూడా చేసేసుకోవచ్చు. పైనుంచి ఇంకొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే, స్వీట్ కార్న్ పొంగల్ రెడీ అండి. ఓకే, వేడి వేడిగా కార్న్ పొంగలి రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పొంగల్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కార్న్ పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం, పెసరపప్పు కలిపి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, మిరియాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బియ్యం, పెసరపప్పు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కార్న్ పొంగలి రెడీ.